హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎవరైతే అప్లై చేసుకొని రేషన్ కార్డులు కావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ని తెలపడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డుల యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయమని చెప్పేసి అధికారులకి ఆదేశాలను కూడా జారీ చేయడం అయితే జరిగింది. అయితే ఈ రేషన్ కార్డ్స్ ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉంది? అప్లై చేసుకున్నటువంటి అందరికీ వస్తాయా, లేదు అంటే కొంతమందికే ఇచ్చేసి కొంతమందికి ఆపేస్తారా? ముందుగా ఏ జిల్లాలో ఈ యొక్క రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగేటటువంటి అవకాశం ఉంది అనే పూర్తి వివరాలని నేను మీతో పంచుకోవడానికి ఈ వీడియో నేను మీకు చేసి పెట్టడం జరుగుతుంది. ఇలాంటి రేషన్ కార్డ్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల నేను రేషన్ కార్డ్స్కి సంబంధించి ఎలాంటి వీడియో చేసినా కూడా మీ వరకైతే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ పూర్తి డీటెయిల్స్ని ఒకసారి చూద్దాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, తెలంగాణలో బ్రేకింగ్ న్యూస్ అనేది వెలువడడం జరిగింది. తెలంగాణలో 1,00,000 కొత్త రేషన్ కార్డులను విడుదల చేయడం అయితే జరిగింది. మార్చ్ 1వ తేదీన అర్హులకి పంపిణీ అనేది చేయడానికి అధికారులు నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తను తీసుకుని నేను మీకు వీడియో అనేది వివరించడం జరుగుతుంది. మార్చి 1న 1,00,000 కుటుంబాలకి కొత్త రేషన్ కార్డులు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ. పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో 3 జిల్లాలు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో మాత్రమే పంపిణీ అనేది జరుగుతుంది. మిగతా 7 జిల్లాలలో ప్రస్తుతానికైతే ఈ రేషన్ కార్డ్స్ పంపిణీ లేదు. 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో రిమైనింగ్ 7 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 జిల్లాల్లో 8వ తేదీ తర్వాత ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు ఫలించనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26న 16,900 కుటుంబాలకి పంపిణీ చేయగా మార్చి 1న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతానికి ఈ జిల్లాల్లో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని ఎంపిక చేశారు. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో, ప్రజావాణిలో, మీసేవ వెబ్సైట్ నుంచి కులగణన సర్వేలో విజ్ఞాపనలు అందాయి. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు దరఖాస్తు చేశారు. ఇప్పుడు వాటన్నింటిని వడపోసి ఒక్క దరఖాస్తే తీసుకోవడం అధికారులకు పరీక్షగా మారింది. అయితే కులగణన సర్వేలో రేషన్ కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యంగా తీసుకొని పరిశీలిస్తున్నారు. 1న పంపిణీ చేయనున్న 3 జిల్లాల్లో దాదాపు 1.12 లక్షల మంది రేషన్ కార్డులకి అర్హులని ప్రాథమికంగా గుర్తించినట్లు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో వికారాబాద్లో 22,000, నాగర్ కర్నూల్లో 15,000, వనపర్తిలో 6,000, నారాయణపేటలో 12,000, మహబూబ్ నగర్లో 13,000, గద్వాలలో 13,000, మేడ్చల్లో 6,000, రంగారెడ్డిలో 24,000 మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 285 మందినే గుర్తించారు. ఇక్కడ ఇంకా 83,000 కుటుంబాలను పరిశీలించాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. తుది పరిశీలన తర్వాత దాదాపు 1,00,000 కుటుంబాలకి కార్డులు జారీ చేసే అవకాశం ఉంటుందని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేలో 6.68 లక్షల కుటుంబాలు తమకు రేషన్ కార్డులు కావాలని కోరాయి. ఇందులో 5.12 లక్షల కుటుంబాలను ప్రాథమికంగా అర్హమైనవిగా గుర్తించినట్లు సమాచారం. ప్రజాపాలన కార్యక్రమంలో ఏకంగా 18 లక్షల వినతులు వచ్చినట్లు సమాచారం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల జాబితాని అయితే ఆల్రెడీ సిద్ధం చేయడం జరిగింది. మీరు మీ సేవలో కానీ అప్లై చేసుకున్నా, లేదు ప్రజాపాలనలో భాగంగా అప్లై చేసుకున్నా, లేదు అంటే రీసెంట్గా పెట్టినటువంటి కులగణన సర్వేలో భాగంగా అప్లై చేసుకున్నా, లేదు అంటే ఇంకా జనవరి 26 రోజున మనకు ఆ ముందు 2-3 రోజుల ముందు గ్రామ పంచాయతీలలో కూడా అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఆ విధమైన అప్లికేషన్స్ పెట్టుకున్నా కూడా మీరు ఎలాంటి దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా ఒకదానిని ప్రాథమికంగా తీసుకోవడం అయితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కులగణన సర్వేని ప్రాథమికంగా పరిశీలించి మిగతా వాటిని తర్వాత పరిశీలిస్తాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అర్హులందరికీ కూడా మార్చి 1వ తేదీన, అలాగే కొన్ని జిల్లాల్లో మిగతా 7 జిల్లాలలో 8వ తారీఖు రోజున డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే తప్పకుండా మీ సపోర్ట్ అనేది లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీ వరకు రావాలి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.